మొత్తానికి బండి మీదకి ఎక్కిస్తారు, ట్రక్ బండి మీదకి. ఒక్కసారి బాలాపూర్ స్వామిని చూడండి, మంచిగా దండం పెట్టుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బాలాపూర్ లడ్డు ఇప్పటిదాకా చూసినాం కదా, లడ్డును కొనుక్కోవాలని వేలం పాటలో పాల్గొనేటోళ్ళని చూసినాము. లడ్డూని ఇట్లా చూపిస్తా. లడ్డు ఏడిపోయిందంటే బండి మీద ఎక్కి కూర్చున్నది. ఇగో ఈ బండి మీద బాలాపూర్ లడ్డు ఉన్నది, కానీ చక్కగా సప్పుడు చేయకుండా తీసుకుపోయి గమ్మున తీసుకుపోయి లడ్డును ఆ బండి మీద పెట్టిండ్రు. ఆ బండి మీద మనం నడుస్తున్నాం చూడండి, చుట్టుముట్ట అందరూ బాలాపూర్ వాళ్ళు అందరూ ఉన్నారు, పిల్లలంతా. అట్లనే పోలీసు వాళ్ళు ఇట్లున్నారు చుట్టుముట్ట అంతా. లడ్డు మాత్రం ఇగో ఒక అన్న పోలీసు అన్న ఉన్నాడు, బండి తాళం వేసేసుకున్నారు. బండి చూరు వేసేటందుకు ఆయన లడ్డుకు కాపల ఈ అన్న లోపల లడ్డు. దండం పెట్టుకోండి మంచిగా. బాలాపూర్ లడ్డుని తీసుకుపోయి వేలంలో పెట్టే ఏ అన్న అవుతున్నాడో ఆ డ్రైవర్ అన్న ఉన్నాడు మనతో. ఏం పేరు తమ్మి నీ పేరు? మహేందర్. ఏ ఊరేళ్ళు మీరు? బాలాపూర్. ఎట్లా అనిపిస్తుంది నీ బండిలో లడ్డు కూర్చున్నది? ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ లడ్డు తీసుకపోయినా వీళ్ళు ఎప్పుడు కలకలనే ఉంటుందంట. ఎంత కష్టం ఉన్నా కూడా లడ్డు కష్టంతో ఉన్నప్పుడు 450కి 1994లో 450 కొనుక్కున్న కొలన్ మోహన్ రెడ్డి అన్న వాళ్ళు ఇప్పటికీ కూడా చల్లగా ఉన్నారు. నీ బండిలో లడ్డు కూర్చున్నది. నీకు ఇక మస్తు ఓ 10-15 బండ్లు కొంటావేమో తమ్మి. మొక్కుకున్నావా మరి? మంచిగా మొక్కుకున్నావా? ఈ తమ్ముని పేరు మోహను, మహేందర్ ఈ ఊరోళ్ళు. ఎన్ని బండ్లు ఉన్నాయి? ఇది నీ సొంతమేనా? బ్రదర్ది. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు. మళ్ళీ ఏడాదికి 2-3 బండ్లు కొంటావు పోయిగా. లడ్డే నీ బండ్లో కూర్చున్నారు. అటువంటి బంగారు లడ్డు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ బంగారు లడ్డు ఈ బండిలో ఉన్నది. మంచిగా అక్కడిక్కడ తాల్పు పెట్టిండ్రు, తాళం వేసిండ్రు, కాపలా కూర్చున్నారు. అటుకెంచి మనము ముందుకు పోదాము. బాలాపూర్కి సంబంధించినటువంటి భజన మండలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ భజన మండలి వాళ్ళందరూ ఆడ భజన కాడ ఉన్నారంట. పోయి మనం కూడా చూద్దామండి. ఊరేగింపు ఇంకా షురు కాలేదు. ఊరేగింపు షురు అయినాక ఊరంతా తిరిగినాక అప్పుడు వేలం ఉంటుంది. ముందు స్వామిని బండి మీదకి ఎక్కిస్తారు. బాలాపూర్ వాళ్ళు అందరూ స్వామికి హారతులు పడతారు. నడుముండి ఒకసారి చూద్దామండి. ఆడవిళ్ళందరూ ముందుండి మంచిగా స్వామికి దండం పెట్టుకొని బతుకమ్మ ఇట్లా ఆడుకుంటున్నారు చూడండి వాళ్ళు. పోయిన సంవత్సరం అంతా మనం అవతలికి పోయి బతుకమ్మ ఆడుకున్నాము. ఈ సంవత్సరం ఏమో ఇప్పుడే షురు అయినాయి బతుకమ్మలు.